ఈ రోజు మన పైథాన్ సిరీస్ లో డే 13. ఈ రోజు మన టాపిక్ ఫంక్షన్స్. ఫస్ట్ మీకు ఫంక్షన్స్ అంటే తెలుసా? తెలుసు, మ్యారేజ్ ఫంక్షన్, ఎంగేజ్మెంట్ ఫంక్షన్. సరే ఇప్పుడు చెప్తాను చూడండి. ఫంక్షన్ అంటే ఒక వర్క్ ని ఒక నేమ్ తో స్టోర్ చేసి మనకు కావాల్సినప్పుడు కాల్ చేసి యూజ్ చేస్తాం. సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో అయితే చూద్దాం. సపోజ్ నువ్వు మీ మమ్మీ టీవీ చూస్తున్నారు అనుకోండి. మీ మమ్మీ ఏదో సీరియల్ పెట్టింది, అది నీకు నచ్చలే. సో ఎలా అడిగి ఛానల్ అనేది చేంజ్ చేస్తావు కదా. ఛానల్ చేంజ్ చేయాలంటే రిమోట్ తీసుకుంటావు అండ్ ఛానల్ చేంజ్ చేసే బటన్ మీద ప్రెస్ చేస్తావు. బట్ ఎలా చేంజ్ అయింది? ఆ రిమోట్ లో లాజిక్ కోడ్ అలా సెట్ చేశారు. సో అదే మళ్ళీ నువ్వు ఛానల్ చేంజ్ చేయాలంటే రిమోట్ తీసుకుంటావు, బటన్ ప్రెస్ చేస్తావు. అంతేగాని కోడ్ లోకి వెళ్ళి చేంజ్ చేయవు కదా. ఫంక్షన్స్ అంటే రిపీట్ కోడ్ ని మళ్ళీ రాయడం బదులు ఫంక్షన్ లో పెట్టి కాల్ చేయడం. ఇది ఫంక్షన్స్ యొక్క సింటాక్స్. ఈ ఎగ్జాంపుల్ లో a = 7 అని తీసుకున్నా, b = 3 అని తీసుకున్నా. సమ్ a + b అని ఇచ్చా, ప్రింట్ లో సమ్ ఇచ్చా. ఓకే, సమ్ అయ్యి అవుట్పుట్ లో మనకి 10 అని వస్తుంది. ఓకే, బానే ఉంది కదా. మరి ఎందుకు ఫంక్షన్స్ వాడాలి అంటే, ఒకవేళ నువ్వు 20 + 30 చేయాలి అంటే మళ్ళీ వేరియబుల్ తీసుకోవాలి, మళ్ళీ ప్రింట్ చేయాలి. సో కోడ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ కాంప్లెక్సిటీ కూడా పెరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి ఫంక్షన్స్ వాడతాము. ఫంక్షన్స్ ని మెయిన్ గా డెఫ్ ఫంక్షన్ నేమ్ కాలన్ పెట్టేసి కోడ్ రాస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ లో డెఫ్ సమ్ a, b కాలన్ తీసుకున్నా, ప్రింట్ a + b అంటే సమ్ 7, 3 అని తీసుకున్నా, అంటే a7 b3, 7 + 3 10 ప్రింట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సమ్ 20, 30 సేమ్ అలాగే ఏదైనా యాడ్ చేయాలంటే సింపుల్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇందాకలాగా మళ్ళీ వేరియబుల్ ప్రింట్ ఇవన్నీ రాసే పని లేకుండా. ఫంక్షన్స్ 2 టైప్స్: యూజర్ డిఫైన్ ఫంక్షన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్. యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే ఇప్పటిదాకా మనం యూజ్ చేసినవి, ఇందాక ఎగ్జాంపుల్ లో చెప్పినట్లు లైక్ ఫంక్షన్ క్రియేట్ చేయడం. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే పైథాన్ కొన్ని ఫంక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. వాటికి సంబంధించిన డెఫినేషన్ ఆల్రెడీ పైథాన్ లైబ్రరీలో రాసి ఉంటుంది. సో మనం సపరేట్ గా రాసే పని లేదు, డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ప్రింట్ అని ఇస్తే ఎలా ప్రింట్ అవుతుంది? డైరెక్ట్ గా ఇంటర్ప్రిటర్ కి అర్థం అవుతుంది. ఎందుకు అంటే ఆ డెఫినేషన్ అలా సెట్ చేయబడింది. నీకు ఫంక్షన్స్ నోట్స్ కావాలి అంటే మన పేజీని ఫాలో చేసి డే 13 అని కామెంట్ చేయి, నోట్స్ నీకు షేర్ చేస్తా.